ప్రకాశం జిల్లా ప్రజల 3 దశాబ్దాల కళ సాకారం కానుంది. కరువు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వరప్రదాయనిగా నిలిచే వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్ కు విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ నిర్వాసితులకు 3 దశల్లో 40 రోజుల్లోనే 760 కోట్ల రూపాయలు చెల్లించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భూములు ఇచ్చిన త్యాగధనులకు పరిహారం అందించిన తర్వాతే నీళ్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ